బ్యాక్ టు న్యూస్. గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ విధానం వలన వ్యాపార వర్గాలకు మేలు జరుగుతున్నదని ప్రభుత్వం ప్రచారం చేస్తున్న దానిలో వాస్తవం లేదని ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ఆంజనేయులు అన్నారు. జీఎస్టీ వలన చిన్న తరహా పరిశ్రమల మనుగడ ప్రశ్నార్థకమవుతుందని, ఇప్పటికే రిలయన్స్, బిగ్ ప్రైస్ వంటి కార్పొరేట్ వ్యాపారుల ధాటికి రాష్ట్రంలో చిన్న చిన్న వ్యాపారులు జీవనోపాధి కోల్పోయారన్నారు. నూతన రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించేందుకు విదేశీ కంపెనీలను ఆహ్వానిస్తూనే ఉన్న పరిశ్రమలను నిర్వీర్యం చేసేలా చర్యలు తీసుకుంటున్నారని ఆరోపించారు. పన్ను రాయితీలు ప్రకటించకపోగా అదనపు ట్యాక్సుల రూపంలో వ్యాపార రంగాన్ని సంక్షోభంలోకి నెడుతున్నారని ఆయన అన్నారు. జీఎస్టీ వస్తే వ్యాపార వర్గాలకి మేలు జరుగుతుందని, ప్రజలకు సింగిల్ టైం ట్యాక్సే ఉంటుంది, ఇబ్బందికరంగా ఉంటుందని చెప్తా ఉన్నారు. జీఎస్టీ పెట్టిన దానివల్ల ఈరోజు 5% 6% కట్టేటువంటి అగ్రి సంబంధించినటువంటి ఇండస్ట్రీ ఏదైతే ఉందో అది తయారు చేస్తే ఎక్సైజ్ డ్యూటీ ప్లస్ ట్యాక్స్ రెండు కట్టాల్సిన అవసరం ఉన్నప్పుడు ఏమవుతుందంటే తప్పనిసరిగా వినియోగదారుడికి ఇప్పటికున్న రేట్ల కంటే ఎక్కువ రేట్లు ఉండే అవకాశం ఉంటుంది. చిన్న చిన్న వ్యాపారస్తులు అయితే, చిన్న చిన్న ఇండస్ట్రీస్ అయితే మూలబడి కార్పొరేట్ సంస్థలకే వ్యాపారం అంతా కూడా ఒప్పజెప్పే అవకాశం ఉంటుంది. ఏమంటున్నాం అంటే అదొక పెద్ద ఫ్యాషన్గా ఇతర దేశాలు వెళ్ళి అయ్యా మీరు రండి మా ఇండస్ట్రీస్ పెట్టండి, మాకు అసమర్థులు ఉన్నాం, మీ సమర్థులు చెప్పే పరిస్థితి ఉంది. అట్లా కాకుండా ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించాల్సింది ఒకటే, లోకల్గా ఉన్నటువంటి నిరుద్యోగ యువతను ప్రోత్సహించడం, వ్యాపార వర్గాలకి రాయితీలు ఇవ్వటం, వ్యవసాయదారులకు గిట్టుబాటు కలిగటం, సామాన్య మానవులకు తక్కువ రేట్లో తక్కువ పన్నుతోటి వస్తువు ఇచ్చే మార్గాన్ని అవలంబించమని చెప్పి కూడా రెండు ప్రభుత్వాలకు నేను మనవి చేస్తూ ఉన్నాం. అట్లా లేనప్పుడు ప్రజలు ఏమవుతుందంటే ఎప్పుడైనా తిరగబడితే ప్రభుత్వాలు ఏమి చేయలేవు. ప్రభుత్వాలు ఇచ్చిన మాట నిలబెట్టుకొని 2% సిఎస్టీని ఎత్తేసి తప్పనిసరిగా జీఎస్టీ పెట్టకుండా ఉండాలి. ఎవరైతే జీఎస్టీకి వ్యతిరేకిస్తున్న పార్టీలు ఉంటాయో, జీఎస్టీని సమర్థించకుండా పార్టీలు ఉంటాయో తప్పనిసరిగా వ్యాపార వర్గాలు, చిన్న వ్యాపార వర్గాలు, చిన్న ఇండస్ట్రీస్ అన్నీ కూడా వారికే మద్దతు ఇస్తాయి. కార్పొరేట్ సంస్థలు ఏదైతే ఉన్నాయో జీఎస్టీ పేరుతో వాళ్ళకి లాభం లేనప్పటికీ కూడా 14% ఎక్సైజ్ డ్యూటీ కట్టి వస్తువును పంపించే పరిస్థితి వదిలేసి సేల్స్ ట్యాక్స్ అంటేనే సేల్స్ తర్వాత ట్యాక్స్ కట్టాలి. లైసెన్స్ తీసుకొని అమ్మిన తర్వాత కట్టాల్సిన ట్యాక్స్ని ఏదో జీఎస్టీ పేరుతోటి అడ్వాన్స్ ట్యాక్స్ కట్టి తిరిగి వసూలు చేసుకోవాల్సిన బాధ్యత వ్యాపారస్తులను పెడతా ఉంటే మేధావులందరూ దాన్ని మర్చిపోయి అది మంచిది, జీఎస్టీ బాగుంటుందని చెబుతున్నారు. జీఎస్టీ అయినా, సిఎస్టీ అయినా, ఎస్టీ అయినా వ్యాపార వర్గాలు లైసెన్స్ పొంది ప్రజలకు అమ్మి వచ్చిన ట్యాక్స్ని కట్టే పద్ధతిని అవలంబించాలి తప్ప అడ్వాన్స్ ట్యాక్స్గా వ్యాపారస్తులపైన ఇలాంటి దురుద్దేశ చట్టాలని రుద్దవద్దని కూడా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లా వినకపోతే ఉద్యోగ రూపేణ రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఉద్యమం చేస్తుందని ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. అటవీ భూముల సంరక్షణను నిరుపేదలకు అప్పజెప్పడం ద్వారా పేద కుటుంబాలు అభివృద్ధి సాధించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా మార్గం సుగమం చేసినట్లవుతుందని ఇద్వా నాయకులు రాజు సుందరం అభిప్రాయపడ్డారు. సిబ్బంది కొరత, అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యం తదితర కారణాల వలన విలువైన అడవులు అంతరించి పర్యావరణం దెబ్బతింటున్నదన్నారు. అలాగే పల్నాడు ప్రాంతాన్ని జిల్లాగా ప్రకటించాలని, గురజాల రెవెన్యూ డివిజన్లోని గ్రామాలలో తాగునీటి ఎద్దడిని నివారించేలా చర్యలు చేపట్టాలని, స్వంత ఇళ్లు లేని నిరుపేదలకు పక్కా గృహాల నిర్మాణం వంటి పలు సమస్యలపై ఈ నెల 5వ తారీఖున చలో కలెక్టరేట్ను నిర్వహిస్తున్నామని అన్నారు. ఇది ఏ 51Aలో జీ, ఈ రెండు అంశాలు కూడా అటవీ భూముల్ని అలాగే పర్యావరణాన్ని కాపాడాలని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్తున్నాయి. అయితే అటవీ శాఖలో సిబ్బంది సక్రమంగా లేనందున ప్లాంటేషన్ సక్రమంగా లేదు. దీనివల్ల పర్యావరణం దెబ్బతింటుంది. సకాలంలో పంటలు లేవు, మరి అడవులను కూడా నరికివేయడం జరుగుతూ ఉన్నది. మరి భూతాపం పెరిగిపోతూ ఉన్నది, మరి గ్రౌండ్ వాటర్ కూడా చాలా తగ్గిపోతూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ అటవీ శాఖ భూములను సంరక్షించే బాధ్యత, అలాగనే పర్యావరణాన్ని కాపాడే బాధ్యత ఈ రెండు కూడా నిరుపేదలైన పేదలకు ఇస్తే వారికి భూమి కల్పించినట్లు అవుతుంది, భుక్తి కల్పించినట్లు అవుతుంది, దరిద్రం నుంచి విముక్తి కూడా కల్పించినట్లు అవుతుందని, అలాగనే పల్నాడు ప్రాంతాన్ని జిల్లాగా ప్రకటించాలని, పల్నాడు ఏరియాలో 100 గ్రామాల్లో దరిదాపుగా నీరు లేక, తాగునీరు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. వారి ప్రజల ప్రాణాలు కాపాడాలని చెప్పేసి
కొన్ని అంశాల మీద ఈ రోజున ఫిబ్రవరి 5వ తారీఖున శుక్రవారం రోజున చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని మేము ప్రకటిస్తున్నాం. దీనికి ప్రజలందరూ కూడా అలాగే ప్రజా సంఘాలందరూ కూడా కథలు రావాలని, ప్రజా సమస్యల పరిష్కారానికి మద్దతు తెలపాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. ఏపీఎస్ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తామని నేషనల్ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమణారెడ్డి తెలిపారు. ఈ నెల 18వ తారీఖున జరగనున్న ఎన్నికలలో మజ్దూర్ యూనియన్ను గెలిపించాలని కోరారు. ఆర్టీసీ ఇప్పటికే అప్పులలో నడుస్తుండడం వలన కార్మికులు భద్రతాపరమైన ఆందోళనలో ఉన్నారని, ప్రభుత్వం విధించే ట్యాక్సులు, డీజిల్పై వ్యాట్ను తగ్గించే విధంగా చర్చలు జరిపి ప్రభుత్వం ఆదుకునేలా చర్యలు తీసుకునేలా కృషి చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో అక్రమ రవాణా వల్ల ఆర్టీసీకి పెను నష్టం వాటిల్లుతున్నదని, కార్మికుల ఆర్థిక బకాయిలు, పనిభారం తదితర సమస్యలపై యూనియన్ పోరాటం చేస్తుందని తెలిపారు. ఈ నెల 18వ తేదీన 13వసారి ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ 13సారి జరిగే ఎన్నికల్లో ఏపీఎస్ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ సింగిల్ యూనియన్గా 13 జిల్లాల్లో 10 జిల్లాల్లో మెజార్టీ ఉన్న నేషనల్ మజ్దూర్ యూనియన్ ఈరోజు సింగిల్ యూనియన్గా పోటీ చేస్తున్నది. ఏపీఎస్ఆర్టీసీని సంస్థ పరిరక్షణ జరగాలంటే ఏపీఎస్ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ బలమైన యూనియన్, నేషనల్ మజ్దూర్ యూనియన్ బలమైన మెజార్టీతో గెలిపించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఏపీఎస్ఆర్టీసీ ఈరోజు దాదాపు 700 కోట్ల అప్పుల్లో కూరుకుపోయిన విషయం కూడా కార్మిక వర్గాలకు అభివృద్ధమే. ప్రభుత్వం నుంచి రావాల్సిన రాయితీలు ఏదైతే ఉన్నాయో పూర్తి స్థాయిలో సంస్థలు చెల్లించబడాలి. అదేవిధంగా ఏదైతే ఎంపీ ట్యాక్స్ ఏదైతే ఉందో పక్కన కర్ణాటకలో, తమిళనాడులో, ఢిల్లీ రాష్ట్రంలో అయితే అతి తక్కువ ఎంపీ ట్యాక్స్ ఏదైతే ఉందో ఆ ఎంపీ ట్యాక్స్ను ఏపీఎస్ఆర్టీసీకి అమలయ్యే విధంగా ఏపీఎస్ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ పూర్తి స్థాయిలో ప్రభుత్వంతో చర్చించి కూడా ఎంపీ ట్యాక్స్ని తగ్గించే ప్రయత్నం చేస్తాం. ఏబీవీపీ ఆర్ఎస్ఎస్ ఆగడాలకు బలైపోయిన సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్కి న్యాయం చేయాలని కోరుతూ రేపు విద్యార్థి సంఘాలు తలపెట్టిన బంద్ని విజయవంతం చేయాలని ఎస్ఎఫ్ఐ నాయకులు లక్ష్మణ్ విజ్ఞప్తి చేశారు. విశ్వవిద్యాలయాలలో మతోన్మాదాన్ని ప్రోత్సహిస్తూ దాడులు జరగడాన్ని దేశవ్యాప్తంగా అన్ని విద్యార్థి సంఘాలు ఖండిస్తున్నాయని అన్నారు. చట్టాన్ని గౌరవించాల్సిన కేంద్ర మంత్రులు సైతం మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రవర్తించడం ఆందోళన కలిగించే అంశమని అన్నారు. రోహిత్ మృతికి కారకులైన కేంద్ర మంత్రి దత్తాత్రేయ, వైస్ ఛాన్సలర్ అప్పారావులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఏబీవీపీ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకి ఆగడాలకు బలైపోయినటువంటి రోహిత్కి న్యాయం కోరుతూ విద్యార్థి సంఘాల 3వ తారీఖు ఇచ్చినటువంటి బంద్ని జయప్రదం చేయాలని చెప్పేసి జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థి లోకానికి, యాజమాన్యాలకి, తల్లిదండ్రులకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగానే విశ్వవిద్యాలయాల్లో అక్కడ ఈ విద్యాలయాల్లో విద్య మీద రీసెర్చ్ జరగాల్సినటువంటి ప్రాంతాల్లో కుల వివక్ష పేరుతోనూ, మతోన్మాదం పేరుతోనూ దాడులు జరగడం అనేది ఏమైనటువంటి చర్య. రోహిత్ అనేటటువంటి విద్యార్థి ఆయన చాలా స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. సామాజిక శాస్త్రాల్లో విప్లవం తీసుకురావడం కోసం, పట్టా కోసం ప్రయత్నిస్తున్నా, నా చదువు పట్టా కోసం కాదు, ఏదైనా మార్పు తీసుకురావడం కోసం రీసెర్చ్ చేస్తున్నానని చెప్పారు. అటువంటి మేధావులు కోల్పోవటం కుల వివక్ష ద్వారా కోల్పోయిన పరిస్థితుంది. దీనికి కారకులైనటువంటి దత్తాత్రేయ కానీ, స్మృతి ఇరానీ కానీ, బీసీ అప్పారావుని కానీ తక్షణం చర్యలు తీసుకుంటే తప్ప, లేకుంటే ఇటువంటి ఘటనలు పునరావృతం అయ్యేటువంటి పరిస్థితుంది. తక్షణ వీళ్ళపైన చర్యలు తీసుకునే వరకు కూడా విద్యార్థి సంఘాలన్నీ కలిసికట్టుగా ఆందోళన చేయడం కోసం సిద్ధమవుతా ఉన్నాం. 3వ తారీఖు జరిగేటటువంటి బంద్లోనైనా ప్రభుత్వం ప్రకటించే వరకు కూడా ఈ ఆందోళన కొనసాగుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. క్యూటీవీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొక్కసారి. తుని ఘటన దురదృష్టకరం. కాపులను బీసీలలో చేర్చేందుకే ప్రభుత్వం కృషి చేస్తుంది. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డొక్కా. రైతు ఉత్పత్తుల సమాఖ్యల ఏర్పాటుకు తగిన కార్యాచరణ చేపట్టండి. అధికారులను ఆదేశించిన కలెక్టర్ కాంతిలాల్ దండే.
జీవో నంబర్ 279ని ఉపసంహరించుకోవాలని కోరుతూ మున్సిపల్ కార్మికుల ఆందోళన. ఇవి ఈరోజు విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.